యావత్తు దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని చాలా మట్టికి కూడా యావత్ దేశం కూడా గర్వించదగ్గ రోజు. అదందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే గణతంత్ర దినోత్సవం రోజు రంజిత్ పంచాయతీ పెట్టిండు. ఈ పంచాయతీ కథ ఏంది, ఈ పంచాయతీ లక్షణం ఏంది, ఎందుకు పంచాయతీ నేను పెడుతున్నా అనేది ఈ తెలంగాణలో ఉండే భారత రాజ్యాంగాన్ని చదివి ఆ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పుణికిపుచ్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను పూర్తి స్థాయిలో వినుర్రి. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే గణతంత్ర దినోత్సవం వరవ్వా చెప్పడానికి సూపర్గా ఉన్నది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మీ అందరికీ తెలిసిన విషయమే. 1950 జనవరి 26న భారత రాజ్యాంగానికి సంబంధించి అమల్లోకి వచ్చిన రోజని చాలా వరకు మనం మాట్లాడుకుంటాం, చేస్తాం, అదంతా నడుస్తుంది. సరే, దేశం కోసం ఎంతమంది ఏం చేస్తున్నారు అనేది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే నేను ఒక విషయాన్ని మీ అందరి ముంగట ఉంచే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఏం చేస్తాం, ఇవాళ జాతీయ జెండాను పూర్తి స్థాయిలో గౌరవిస్తాం, దాంతోపాటు స్వేచ్ఛ సమానత్వాలను గుర్తు చేసుకుంటాం. ఇంకొక మాట ముందుకేస్తే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను కూడా మనం స్మరించుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది జరిగే విషయం. అయితే నేను మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నా, గణతంత్ర దినోత్సవం అంటే 1950 జనవరి 26న మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉందా? ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా అనేది నేను అడుగుతున్న మాట కాదు. పరిపాలనా వ్యవస్థకు సంబంధించి మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, డీజీపీ, అన్ని శాఖల వ్యవస్థలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా చెప్పాలి. ఎందుకు అంటే నేను ఇప్పుడు చూపెట్టే అంశం రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా ఆలోచిస్తారు, ఆలోచింపజేయాలనే ఈ అంశాన్ని నేను తెర మీదకి వచ్చింది. ఒకసారి ఇది జర్నలిజం, ప్రశ్నించే స్వేచ్ఛ మా అందరికీ ఉన్నది, ప్రశ్నించగలుగుతాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉన్నోళ్ళు. ఎందుకంటే నా దేశం గడ్డ మీద, నా దేశం, నా భారతదేశం, ఇది నా తెలంగాణ, దాదాపుగా 14 సంవత్సరాలు కాదు నిర్విరామంగా నిరాటకంగా కూడా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ. ఆనాడు 1969లో ప్రాణాలు అర్పించు, 2001 నుండి 2014 వరకు కూడా ప్రాణాలు అర్పించిన ఈ తెలంగాణ గడ్డ మీద నాడు ఉద్యమ సమయంలో కాకీల చేతిలో బలైన ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. నేడు అదే కాకీల చేతిలో మళ్ళీ మనకు పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే హక్కు లేదా? ఇక్కడ మాట్లాడడమే నేరమా? ఇక్కడ ప్రశ్నించడమే నేరమా? ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం ఒకరితో ఒకరు సంభాషించుకోవడమే నేరమా? వాట్సాప్లో స్టేటస్లు పెట్టడమే నేరమా? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేయడమే నేరమా? యూట్యూబ్లో ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించడమే నేరమా? ఎక్కడో మాట్లాడితే ఎందుకు గాలుతుంది, వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? ఇది ఒక్కసారి దయచేసి తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. అన్నా ఎక్కడ చూసినా కూడా అధికారం 5 సంవత్సరాల తాత్కాలికం, కానీ ఈ 5 సంవత్సరాలలో జరుగుతున్న విధ్వంసం 50 ఏళ్లకు జరిగేంత విధ్వంసం జరిగే విధంగా కనబడుతున్నది అనేది తెలంగాణ సమాజం ఆరోపిస్తుంది. ఒకసారికి చూడురి, సూర్యాపేట జిల్లాలో కాకీల ఆకృత్యాలు, దళితులపై పెరుగుతున్న పోలీసుల వేధింపులు, కోదాడలో దళిత యువకుని చితకబాదిన ఎస్ఐ, చికిత్స పొందుతూ రాజేష్ అనే వ్యక్తి మృతి, ఎస్ఐ సురేష్ రెడ్డి కొట్టడంతోనే మృతి చెందినట్లుగా ఆరోపణలు. ఇంతవరకు చర్యలు తీసుకుని ఉన్నతాధికారులు, వివాదాస్పద ఎస్ఐలకు జిల్లాలలో పోస్టింగ్లు, మంత్రి ఉత్తమ్ అండదండతో రెచ్చిపోయినట్లుగా ఆరోపణలు. చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ నేను 3 అంశాలు మళ్ళీ తెర మీదకి తీసుకొస్తాను. సూర్యాపేట జిల్లా అని కాదు, తెలంగాణలో చాలా చోట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు గిట్లనే ఉన్నది. ఈరోజు మా రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు, మీ చేతిలో భారత రాజ్యాంగం ఉన్నది, భారత రాజ్యాంగానికి లోబడే పరిపాలనా వ్యవస్థ, మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సజ్జనార్ ఎక్కడున్నాడో ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఆయన తూటాలు ఎక్కడున్నా వేల్తాయి. ఆ గతంలో జరిగిన ఎన్కౌంటర్, అది ఏ ఎన్కౌంటర్ అనేది గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిండు. అది ఏం జరిగింది అనేది మనకు తెలుసు. అయితే మొన్నటికి మొన్న ఎన్టీవీకి సంబంధించిన ఎపిసోడ్లో సజ్జనార్ మాట్లాడుతూ మీడియా మీద చిందులేసే పరిస్థితి చేసిండు కదా.
సజ్జనార్ గారు, నా పేరు జర్నలిస్ట్ రంజిత్, నాది వైఆర్ టీవీ. ఈ తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసిన మేము చదువుకున్నాం, మేము మీకంటే ఎక్కువనే చదువుకున్నాం, కానీ మాకు మీ లెక్క ఉద్యోగ అవకాశాలు ఈ తెలంగాణలో ఏర్పాటు చేయలే కాబట్టి మాకు ఉద్యోగం రాలే, మీకు వచ్చింది. ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా వ్యవహరించమని ఏ భారత రాజ్యాంగంలో రాసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే బూతులతో తిట్టమని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే లాఠీలతో రులిపించాలే, పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టాలని ఎక్కడ ఉన్నది? మా దళితునికి సంబంధించిన మా రాజేష్ మరణంతో అక్కడ ఎస్ఐకి సంబంధించి మరి ఆయన ఎందుకు ఎన్కౌంటర్ చేయరు? ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసిండు. మరి ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసిన ఎస్ఐకి సంబంధించి చర్యలు తీసుకోవడానికి అంటే మీకొక న్యాయం మాకొక న్యాయమా? వరవ్వా, ఏమి నీతి చెప్తున్నారు సారు? తెలంగాణలో గిదా మీరు చెప్పేది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిదా మీరు చెప్పేది అంటున్నా. ఏమి నీతి, ఏమి నీతి? ఒక దళితుడికి సంబంధించి రాజేష్ చనిపోయిండు, ఆయనని ఎస్ఐ కొట్టి చంపిండు అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. మరి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మీకు ఎందుకంత కష్టమవుతున్నది? అక్కడికి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి కదా, వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేయండు, విశారదన్ వేయండు, దాంతోపాటు చాలా మంది నేతలందరూ కూడా వేయాలి కదా. మరి ఏంటి మీరు ఎందుకు అంటే పోలీసులకు ఒక న్యాయం, తెలంగాణలో ప్రజలకు ఒక న్యాయం, జర్నలిస్టులకు ఒక న్యాయం, అందులో సోషల్ మీడియా జర్నలిస్టులట, దాంతోపాటు శాటిలైట్ జర్నలిస్టులట, ఈ రెండింటిని కూడా విభజించు పాలించు అనేది ఒక సూత్రాన్ని తీసుకొచ్చారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు మా తెలంగాణ ప్రజలకు? పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలా, తుడిపేయాలా? అంటే ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఎవరినైనా చంపొచ్చు అనేది ఏమన్నా జీవో కానీ లేదా ఏమన్నా ఉందా మీ దగ్గర? ఇక్కడ దళితుడికి సంబంధించి మా రాజే చనిపోయిండని నెత్తి నోరు ఓంగ మొత్తుకుంటా ఉంటే కనీసం ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కూడా భయపడిపోతున్నారట. ఈ వివాదాస్పదమైన ఎస్ఐలకు చాలా జిల్లాలలో పోస్టింగ్లు ఉన్నాయి. చాలా జిల్లాలలో ఎస్ఐలకు సంబంధించి చాలా దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అవుబోయ్, నేనే ప్రత్యేకమైన బాధ్యతని, నన్ను అరెస్టు చేసినప్పుడు నేను ఏమైనా దొంగనా, లంగనా, నేనేమైనా మర్డర్ చేసినా, మానభంగాలు చేసినా, లేకపోతే ఏమైనా దోపిడీ చేసినా, ఏమైనా చేసినా, కబ్జాలు చేసినా? అరే, కబ్జాలు చేసినోడు మంచిగానే ఉంటాడు, అన్ని చేసినోడు మంచిగానే ఉంటాడు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ప్రశ్నించేవాడిని వేధించాలి కదా. నేను కూడా బాధ్యతనే. ఈరోజు రాజేష్ చనిపోయిన తర్వాత ఆయనను చితకబాది ఒక పోలీస్ అధికారి చంపేస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆయన మీద చర్యలు లేవండి. ఎస్ఐ సురేష్ రెడ్డి కొడితేనే చచ్చిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఊరోళ్ళు, వాళ్ళ మండల పొల్లు, రాష్ట్రానికి సంబంధించిన నేతలు, నేను చెప్పిన మాటలు కాదు ఇది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క నాయకుడి నోట నుండి వచ్చిన మాట, ఆయన కొడితేనే చచ్చిపోయిందని. మరి దాని గురించి ఎందుకు ఇప్పటి వరకు కూడా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి? ఆయన ఎన్కౌంటర్ చేస్తారా అండి? రాజేష్ అనే ఒక పర్సన్ని చితక బాధితే ఆయన చనిపోయిండు. ఎవరు చితక బాధలు? ఈ సురేష్ రెడ్డి అనేట ఆయన చితక బాధితే చచ్చిపోయిండు. మరి సురేష్ రెడ్డి అనేటను సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తూ ఆయన ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా? ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసిండు, అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటాం కదా. మరి ఆయన మీద ఆ సెక్షన్లు పెట్టి ఏమన్నా అరెస్ట్ చేస్తారా అండి? ప్రజలారా, నేను జాగ్రత్తగా ఆలోచించుర్రి. ఈ తెలంగాణలో పోలీసు వ్యవస్థకు ఒక న్యాయం ఉంది, మనకొక న్యాయం ఉంది, ప్రశ్నించే వాడికి ఒక న్యాయం ఉంది, అధికారంలో ఉన్నోళ్ళకు ఒక న్యాయం ఉంది, పదవులో ఉన్నోడికి ఒక న్యాయం ఉంది, పదవులలో లేనోడికి ఒక న్యాయం ఉన్నది. ఈ న్యాయం అందరికీ అన్యాయం జరుగుతున్నది. ఈ తెలంగాణలో చాలా మట్టికి అన్యాయం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వీధి రౌడీల్లా రెచ్చిపోయి కొంతమంది మొన్న సర్పంచ్ ఎన్నికలలో దాడులు చేస్తే ఎఫ్ఐఆర్లు కాలే అండి. చాలా చోట్ల నా దగ్గర డాటా ఉంది, నేను చెప్తున్నా కదా, కాలే. వాళ్ళు అడగడమే నేరమా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. యావత్తు తెలంగాణ సమాజానికి నేను మళ్ళీ అడుగుతున్నా. నేను ఇక్కడ పోలీసు వ్యవస్థను, రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ను గట్టిగానే అడుగుతున్నా. మా బిడ్డ, మా దళిత బిడ్డ, మా రాజేష్కు సంబంధించి మరణించిండు, పోలీసు కొడితేనే చచ్చిపోయిండు అనేది ఆరోపణ. దాంతోపాటు అక్కడికి వెళ్ళిన ప్రతి నాయకుడు చెప్పిన ముచ్చట, ఈ ఎస్ఐ సురేష్ రెడ్డి అనేట ఆయన కొడితేనే చచ్చిపోయిండు అని చెప్పిండు. మరి ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉందా? కొట్టమని ఏ రాజ్యాంగం ఉంది, ఏ ఆర్టికల్లో ఉంది, ఎక్కడ క్లాజ్లో ఉంది, ఏడు ఉన్నదో మాకు చెప్పమని నేను అడుగుతున్నా. అరే, ప్రజలను ఎందుకు భయభ్రాంతులు? గిదా ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ఎక్కడ ఉన్నది? పోయింది. కేసీఆర్ పోయిండు, ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ పోయింది.
అరే ఇంత దారుణమా అండి? ఒక దళితుడి మీద దళితుడిని చంపేస్తే కనీసం మాట్లాడడానికి, దళితుడిని చంపేస్తే కనీసం ఆయన మీద ఆ అధికారి మీద చర్యలు తీసుకోవడానికే గజ్జ 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 వానికి పోతున్నారండి. నేను చాలా క్లియర్గా అడుగుతున్నా. ఇక్కడ సురేష్ రెడ్డి అనేట ఆయన కొట్టడంతోనే చచ్చిపోయిందని అందరూ ఆరోపిస్తున్నారు. దాని మీద విచారణ చేసి ఆయన సర్వీస్లోకి వెళ్ళి తీసేసి ఆయనని అని కోర్టు దగ్గరికి వెళ్తే ఆయన చేసిండంటే ఆయన ఎన్కౌంటర్ చేస్తారా సజ్జనార్ గారు? ఇదే పోలీసు వ్యవస్థ గత ప్రభుత్వం అయినా ఇప్పుడైనా కనతి మీద రివాల్వర్ పెట్టి అమ్మాయిని చెరిపేసిన ఘటనలు కూడా ఉన్నాయి గతంలో. మీరు బోచ్చడు ఉంటాయి, నా దగ్గర అది పెద్ద ఫైలే ఉన్నది, నేను చెప్తున్నా కదా. అంటే వీళ్ళకొక న్యాయం ఎందుకు, మనకొక న్యాయం ఎందుకు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా. అరే మా దళితుడు భయ్, మా రాజేష్ లేడు, చెట్టంతా కొడుకు చేతికి అందొచ్చిండు అనే సమయంలో కొడితే చచ్చిపోయా. ఇప్పుడు ఏంది వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆధారం ఏంది, ఆయన పరిస్థితి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? ఇది నాకు చాలా బాధ అవుతున్నది. ఎందుకంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా 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 బాధగా ఉన్నది. అరే గిదా అండి పరిపాలన, గిదా అండి వ్యవస్థ, గిదా అండి పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది? ఒక అధికారి మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకంటే నాన్స్తారు? అరే రాజేష్కు సంబంధించి ఆగమైపోతున్నాడు కదా, వాళ్ళ కుటుంబం ఆగమైపోతున్నది కదా. మా రాజేష్ లేడు కదా. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇక్కడ ఉండే పోలీస్ వ్యవస్థకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం చెప్పడానికి లైవ్లో కనబడుతున్న ఒక పచ్చి నిజం ఇది. ఇక దీన్ని బట్టి ఎట్లా ఆలోచిస్తారో మీరే ఆలోచించుకోండి. ఏమంటున్నారు? ఈయన తెలుసు కదా వైఆర్టీవీ రంజిత్, ఈయన మాట్లాడితే భయం. ఎట్లా వేధించాలి, ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అరెస్టులు చేయాలి, ఏం కథ, ఇదే పని, ఇంకేం లేదు. రేపు మల్లమోకాన కూడా ఒక కోర్టు ఉన్నది రేపే, ఇదే పని. నేనేమంటున్నానంటే అందరికీ సమన్యాయం ఎక్కడున్నది? ఇలా గణతంత్ర దినోత్సవాన్ని జెండా పండుగ చేసుకుని జెండాకు సెల్యూట్ చేసి ఈ దేశం కోసం పాటుపడిన వాళ్ళందరినీ కూడా స్మరిస్తూ, దాంతోపాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ, యాది చేసుకుంటూ, వాళ్ళ సేవలను కొనియాడుతూ మాట్లాడుకుంటాం కదా. మరి ఈరోజు మా రాజేష్ను, ఈరోజే మా రాజేష్ లేడు కదా, మా దళిత బిడ్డ, మా దళిత రాజ్యానికి వారసుడు మా రాజేష్ లేడు కదా. మరి వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయం ఏందని మా దళిత బిడ్డలు అందరం అడుగుతున్నాం. చెప్పురు దానికో సమాధానం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు ఈ వేధింపులు? తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచించాలి. అంటే మా దళితులు అంటే చిన్న చూప? నేను చాలామంది రాజకీయ నాయకులను కూడా అడుగుతున్నా, మా రాజేష్ చనిపోతే అక్కడికి వెళ్ళడానికి మీకు ఏమైనా కాళ్ళ నొప్పులు వస్తానాయా, కీళ్ళ నొప్పులు వస్తానాయా? మాట ఏమన్నా వడిపోయిందా, నాలుకేమన్నా లేదా? అరే తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే రాజేష్కు సంబంధించి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే కనీసం అక్కడికి వెళ్ళరేండి అండి? ఎంత బాధాకరమైన విషయం ఈ తెలంగాణలో, చాలా బాధాకరమైన విషయం.